సంఘము పుట్టిన దినమందు, పెంతెకోస్తు దినమందు ప్రభు తన యొక్క పరిశుద్ధాత్మను సంఘం కొరకై పంపించిన ఆ దినమందు అనేకులు అన్య భాషల్లో మాట్లాడారు. మనం గతంలో నేర్చుకున్నాం. అన్య భాషలు అంటే ఏ భాషలు? దేవుడు వారి వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది వారు ఇతరుల భాషల్లో మాట్లాడి వారి భాషలో దేవుని యొక్క రక్షణ గురించిన సంగతులు వాళ్లకు వివరించారు. అక్కడ 15 జాతుల ప్రజలు, అంటే భాషలను బట్టి మనం అనుకోవచ్చు, ఇంకా ఉండొచ్చు, కానీ 15 భాషలలో వాళ్ళు మాట్లాడి 15 జాతుల ప్రజలకు ఒకేసారి సువార్త ప్రకటించారు. ఇట్స్ ఎ వండరస్ థింగ్. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని కమ్మినప్పుడు, విశ్వాసులందరిపైకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు సంఘము గొప్ప కార్యం చేసింది. సంఘంలో గొప్ప కార్యాలు జరగాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్ముడు కావాలి. వీ నీడ్ టు హ్యావ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ లేనిదే వేదగామ పఠనము కాదిది అని మంచి ఒక పాట ఉంది. పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చదవటం అది చదివినట్టు ఉండదు. ఏందో ఒక వార్తాపత్రిక చదివినట్టు, ఒక మ్యాగజైన్ చదివినట్టు, ఒక అర్థం కాని భాష చదివినట్టు, అర్థం కాని ఒక సంఘటనను మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. వెన్ వీ రీడ్ విత్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై వాక్యం చదివితే, వాక్యం ధ్యానిస్తే దేవుడి సంఘాన్ని ఎంతగానో బలపరిచి వారికి ఆత్మీయ వరాలను అనుగ్రహిస్తాడు, ఆత్మీయ శక్తిని అనుగ్రహిస్తాడు. హి గివ్స్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఆత్మలో జీవించే శక్తి, ఆత్మను బట్టి మాట్లాడే శక్తి, ఆత్మను బట్టి ఇతరులను క్రీస్తుకు నడిపించగలిగిన శక్తి దేవుడు సంఘానికి అనుగ్రహిస్తాడు. అదే కాలం మనం అదే వాక్య భాగాన్ని మనం చూస్తుంటున్నాం. అపోస్తలుల కార్యంలో ఈ యొక్క మాటలు విన్నప్పుడు 37వ వచనంలో పేతురును అతనితో కూడా ఉన్న వారందరూ కూడా వారి వారి భాషలలో దేవుడు క్రీస్తు యేసునందు వారి కలిగించిన రక్షణ గురించి విన్నప్పుడు వారు హృదయంలో నొచ్చుకున్నారు. వారు హృదయంలో నొచ్చుకొని వారు 37వ వచనంలో ఏమంటున్నారంటే, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా హృదయంలో నొచ్చుకున్నారు, బాధను ఉండారు. ఎందుకో తెలుసా? శిష్యులు వారితో ఉన్న వారందరూ కూడా దేవుడు ఇశ్రాయేలు అందరి కొరకు పంపించిన రక్షణ కార్యమును వారు విన్నప్పుడు వారి హృదయాల్లో బాధ కలిగింది. ఎందుకు ఆ బాధ? అరే మేము మా దగ్గర గుర్తుపట్టలేదు, యేసుక్రీస్తుని మేము చూడలేదు, యేసుక్రీస్తు గురించిన సంగతులు మేము అర్థం చేసుకోలేదు కదా అని బాధ కలుగుతుంది వాళ్ళకి. ఇతడు మనతో ఉన్నవాడు కాడా? ఇతడు అక్క చెల్లెళ్ళు మనతో ఉన్నవారు కారా? ఇతడు యోసేపు వడ్రంగి కుమారుడు కాడా అని యేసుక్రీస్తు గురించి చాలా స్వల్పంగా అల్పంగా మాట్లాడినటువంటి వారి యొక్క తలపులను బట్టి వాళ్ళు నొచ్చుకుంటున్నారు. అరే we could not recognize Jesus. యేసు ఎవరో మనం గుర్తించలేకపోయినాం, అయితే ఇప్పుడు గుర్తిస్తున్నాం. ఎందును బట్టి? పరిశుద్ధాత్మ కుమ్మరింపును బట్టి, పరిశుద్ధాత్మ వలన వారు మాట్లాడినటువంటి భాషలను బట్టి, పరిశుద్ధాత్మ వారికి ఇచ్చినటువంటి శక్తిని బట్టి, వారికి అర్థం చేయించినటువంటి ఆ యొక్క దేవుని జ్ఞానము గురించి వారు విన్నప్పుడు వారు హృదయంలో నొచ్చుకుంటున్నారు. హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేం చేయాలంటున్నాడు. వాట్ కెన్ వీ డూ? మేము ఇప్పుడు ఏం చేయాలి? వీ లాస్ట్ ద సాల్వేషన్. యేసు మా దగ్గరికి వచ్చాడు, మాతో ఉన్నాడు, మా కొరకు ప్రాణం పెట్టాడు, మా కొరకు శిలువలో మరణించాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన ఆరోహణుడైపోయాడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో. అయితే మేము యేసును గుర్తించలేకపోయినాము. వాట్ షల్ వి డూ నౌ? మేము ఇప్పుడు ఏం చేయాలయ్యా? శిష్యులారా మేమేం చేయాలి? పేతురు మేమేం చేయాలి? we could not identify Jesus. We could not recognize the work of salvation. దేవుని యొక్క గొప్ప రక్షణ కార్యాన్ని మేము గుర్తించలేకపోయినాము. అయ్యో మేము ఎంతటి దరిద్రులం కదా, ఎంతటి బుద్ధిహీనులం కదా, ఇప్పుడు మేమేం చేయాలని పేతురును ఆ కడమ అపోస్తలులను వారు అడిగారు. 38వ వచనంలో
పేతురు వారితో చెప్తున్నాడు, అయ్యలారా మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది, మీరందరూ చేయాల్సిన పని ఒకటి ఉంది. యూ హ్యావ్ టు రిపెంట్. మీరు మారు మనస్సు పొందాలి. మీరు మారు మనస్సు పొంది మీరు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను అని పేతురు ఆనాడు అక్కడ వారిని అడిగినటువంటి వారితో చెప్పినటువంటి సమాధానం మనం ఇక్కడ 38వ వచనంలో చూస్తున్నాం. యూ హ్యావ్ టు రిపెంట్, యూ హ్యావ్ టు టర్న్ బ్యాక్. మీరు వెనక్కి రావాలి. టేక్ ఏ యూ టర్న్. మీరు దేవుని విడిచి వెళ్ళిపోయినారు. దేవుడు మీతో ఉన్నప్పుడు దేవుని గుర్తించలేదు. యేసుక్రీస్తును దేవుడు మీకు అనుగ్రహిస్తే ఆయనను మీరు గుర్తించలేదు, ధిక్కరించారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే కమ్ బ్యాక్, వెనక్కి రావాలి, మారు మనస్సు పొందాలి, మీ మనస్సులో మార్పు కలగాలి, మీ మనసులో రూపాంతరం చెందాలి. హెచ్కేలు 36:26లో అంటారు కదా, నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి ఆయన ఏం చేస్తాడంట, మాంసపు గుండెను ఇస్తానంటున్నాడు. గాడ్ వాంట్స్ టు చేంజ్ యూ, బట్ యు ఆర్ టు బి చేంజ్. నువ్వు మార్పు పొందాలి. నీలో మారు మనస్సుకు తగినటువంటి ఆ లక్షణం కనబడాలి. ఏంటంటే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్, మీరు వెనక్కి రావాలి. యెషయా 1వ అధ్యాయంలో కూడా అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వల్ల ఎర్రలేను, మీరు అవి హిమం వలె తెల్లని చేయబడతాయి. గాడ్ ఈజ్ రెడీ టు వాష్ యూ, బట్ ఆర్ యూ రెడీ టు బి వాష్డ్? దేవుడు మిమ్మల్ని కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కడగబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కమ్ బ్యాక్ అని ప్రభు మరి పేతురు ద్వారా మరి ఆ రక్షణ గురించిన వార్తను ఆనాడు వినిపింపజేస్తున్నాడు. వారందరూ యేసుక్రీస్తును తిరస్కరించారు. క్రీస్తు పక్కనే ఉన్నా గుర్తించలేదు. దేవుడు రక్షణ కార్యాన్ని అనుగ్రహించాలని పలుమార్లు యేసుక్రీస్తు చెప్తున్నా వారు వినిపించుకోలేదు. అయితే చివరి అవకాశం వారికి, దే హ్యావ్ టు రిపెంట్. వారు తిరిగి రావాలి, మారు మనస్సు పొందాలి. మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో తెలియదు. ఈనాడు లోకానికి కూడా దేవుడు చివరి అవకాశాన్ని ఇస్తున్నాడు. మీరు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారు కదా. క్రీస్తు రాకడ సమయంలో ఏం జరుగుతాయో లూకా సువార్తలో మనకు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడు. క్రీస్తు రాకడ సమయంలో ఏం జరుగుతాయో చెప్పాడు. యేసు వచ్చినప్పుడు ఈ లోకమందు జరిగే అనేకమైనటువంటి సూచనల గురించి క్రీస్తు మనకు ముందుగానే హెచ్చరించాడు. తెలియని వారు భయపడాలి, తెలిసిన వారు సిద్ధపడాలి. తెలిసిన వారు మనం సిద్ధపడాలి. లోకం అల్లకల్లోలంగా ఉంది. ఈనాడు ప్రపంచమంతటా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రష్యాకు సమీపంలో పెద్ద సునామీ, అంత భూగర్భంలో 8.8 రిక్టర్ స్కేల్ పైన వచ్చినటువంటి తీవ్రతలో ఒక పెద్ద భూకంపం. అది కలిగిన మళ్ళీ ఒక 2 రోజుల లోపలనే మళ్ళీ 6.7 ఆ రిక్టర్ స్కేల్ పైన వచ్చిన తీవ్రతతో మళ్ళీ భూకంపం. యుద్ధాలు, వ్యాధులు, వరదలు, సునామీ, కరువులు చాలా చెలరేగుతూ ఉంటున్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు మీ విడుదల సమీపించుంటున్నదని మీరు తెలుసుకోండి అని సంఘానికి యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన విశ్వాసం ఇచ్చిన ప్రజలకు చెప్పాడు. యు ఆర్ గెటింగ్ రిడెంప్షన్. మీరు విడుదల పొందబోతుంటున్నారు, మీరు ఈ లోకంలోంచి విడిపించబడిపోతుంటున్నారు అనేటటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు. మనం గత కాలంలో పండుగల గురించి మనం విన్నాం కదా, ఇశ్రాయేళ్ల పండుగ గురించి. ప్రతి పండుగ సమీపంలో మనము జరుగుతున్న సంఘటనలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఆగస్టు 2, 3 తేదీల్లో ఇది చాలా విచారకరమైనటువంటి దినం ఇశ్రాయేల్. ఎందుకో తెలుసా? 1330లో వారికి రాజ్యం పోగొట్టుకున్నారు. వారు రాజ్యం నుంచి వెలివేయబడ్డారు. అంతకంటే ముందే ఇదే దినాల్లో, అది హెబ్రీ భాషలో ఒక తేదీ అంటారు, ఆ తేదీ దినమందు వారు ఇశ్రాయేలీయులు, యూదులు తమ యొక్క ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. దే వర్ సాడ్. వాళ్ళు దుఃఖముఖులై వెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క మందిరము పడద్రోయబడింది. వాళ్ళ యొక్క మందిరాన్ని నెబుకద్నెజర్ పడగొట్టాడు. ఆ
తర్వాత బబులోను వాళ్ళు పడగొట్టారు. దేవుడు మళ్ళీ వారికి తిరిగి మందిరాన్ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు తిరిగి మళ్ళీ ఆ మందిరము అన్ని జనుల చేత ఆక్రమించుకోబడ్డది. వారు మందిరాన్ని కట్టడానికి సిద్ధపడుతుంటున్నారు. ఇప్పుడు when they are getting prepared, they are in the saddest days. చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నారు. మీకు ఇంతకుముందే చెప్పాను, 54 శత్రు దేశాలు ఒక చిన్న దేశం తిప్పి కొడితే ఒక 10 లక్షల మైళ్ళు లేనటువంటి ఒక దేశం పైన ఈ 54 దేశాలు ఉరుముతున్నాయి. 54 దేశాలు వీటిపైన దాడి చేయడానికి సిద్ధపడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఒక్కటైపోతున్నాయి. ఇశ్రాయేలు ఒంటరి కాబోతుంది. మనం ఈ పరిస్థితిలో విన్నప్పుడు భయపడటం కాదు, మన విడుదల సమీపిస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద లార్డ్ ఈస్ రిడీమింగ్ us. కాబట్టి ఈ విడుదల సమీపిస్తున్న దినాల్లో మారుమనసు పొందని వారు ఎవరైనా ఉంటే వారు మారుమనసు పొందాలి. క్రీస్తును ఎరగని వారు ఎవరైనా ఉంటే క్రీస్తు యొద్దకు రావాలి. క్రీస్తును తెలుసుకుని కూడా ఆయనను తిరస్కరించిన వారు ఎవరైనా ఉంటే క్రీస్తు యొద్దకు రావాలని పేతురు చెప్పిన మాటల ద్వారా ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుంటున్నాడు. కమ్ బ్యాక్, మీరు మారుమనసు పొందండి అని పేతురు అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తున్నాడు. మీరు మారుమనసు పొందాలి, కమ్ బ్యాక్, మీరు రిపెంట్ కావాలి. మీ ప్రతి అవిధేయతను బట్టి, ప్రతి తిరస్కారమును బట్టి, ప్రతి విధమైనటువంటి దేవునికి చూయించినటువంటి ప్రతి అవిధేయతను మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకొని మీరు వెనక్కి రావాలని పేతురు సంఘాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజలను పిలుస్తుంటున్నాడు. 3 విషయాలు అక్కడ చెప్పబడ్డాడు. ఒకటి రిపెంటెన్స్, యూ నీడ్ టు రిపెంట్, మీరు వెనక్కి రావాలి. ప్రియ దేవుని సంఘమా, మనము సంఘము రిపెంట్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే మనము మొదట ప్రభువును ప్రేమించినటువంటి స్థాయి మనకు చివరి వరకు ఉండటానికి తప్పదు. లౌదికేయ సంఘంగా మనం మార్చబడకూడదు. మనం ఫిలదెల్ఫియా సంఘంగా ఉండాలి. ప్రభు ప్రేమించిన సంఘంగా ఉండాలి. రక్షణ నొందిన సంఘంగా ఉండాలి. ప్రభుతో కొనసాగుతున్న వారంగా మనం ఉండాలి. అయితే ఎక్కడైనా కానీ మనం వెనుతీస్తే వీ నీడ్ టు కమ్ బ్యాక్, మనం ప్రభు యొద్దకు తిరిగి రావాల్సిన వారమై ఉంటున్నాం. ఆల్ దీస్ గ్రేట్ ఎవాంజలిస్ట్, బిల్లీ గ్రహం కాడ నుంచి కూడా మనం నేటి వరకు మంచి సువార్థికులను ఎవరు చూసినా కానీ దే కాల్ ఫర్ ద రిపెంటెన్స్. మీరు మారు మనసు పొందాలని పిలుస్తూ ఉంటారు. సంఘమా మారు మనసు పొందాలి. మళ్ళీ మారు మనసు అనుకోవద్దు. మనం మారు మనసు పొందుతూనే ఉండాలి, రూపాంతరం చెందుతూనే ఉండాలి, క్రీస్తు బిడ్డలుగా మార్చబడుతూనే ఉండాలి. అపోస్తలుడైన పౌలు మనం క్రీస్తు యొక్క స్వరూపంలోనికి ఎదిగేంత వరకు ఆయన ప్రసవేదన పడుతూ ఉంటున్నాడు. ఈజ్ గెటింగ్ ద లేబర్ పెయిన్స్. ఆయనకు ఎంతో బాధ. సంఘం ఎదగటం లేదు, విశ్వాసులు సరైన మారు మనసు పొందటం లేదు, క్రీస్తు రాకడకు సంఘం ఇంకా సిద్ధంగా లేదు. మీరు వెనక్కి రావాలి అని ఆనాడు అక్కడ ఉన్నటువంటి వారితో పేతురు సెలవిస్తుంటున్నాడు. మీరు మారు మనసు పొందాలి. రెండవది అక్కడ చెప్పబడిన మాట, మీరు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలంటాడు. మారు మనస్సు మన అంతరంగానికి సంబంధించినటువంటి క్రియ. బాప్తిసము బహిరంగ క్రియ. సంఘానికి, సమాజానికి నేను క్రీస్తు బిడ్డను అని తెలియచేసుకునేటటువంటి ఒక బహిరంగ క్రియ, ఒక ఎవిడెన్స్, సాక్ష్యం. ఇది ఏదో మనం పాట పాడతాం, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా. బాప్తిసం తీసుకోకుండా సాక్ష్యం ఏది కదా? సాక్ష్యం బాప్తిసంతో ఆరంభమవుతుంది. యేసు క్రీస్తు నామములో మనం బాప్తిసం తీసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీరు వారికి బాప్తిసం ఇయ్యుడు అని ఆనాడు యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు. వీ హావ్ టు టేక్ బాప్టిజం. దేవుని బిడ్డలంగా మారు మనసు పొందిన ప్రతి వారు బాప్తిసం తీసుకోవాలి. ఈ మధ్యలో నేను ఒకటి చూశాను, చిన్న క్లిప్ చూశాను. ఒక పెద్ద ముసలాయన ఆ హాస్పిటల్లో దాదాపు ఇంకా ఎప్పుడు చనిపోతాడో అనేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక లాంగ్ ఎయిలింగ్ పేషెంట్. ఆయన యేసుక్రీస్తుని నేను నమ్మాను, యేసుక్రీస్తు నామములో నాకు బాప్తిసం వేయండి అంటే ఆ పెద్ద మనిషిని తీసుకుపోయి బాప్తిసం ఎక్కడిస్తారు? మొత్తానికి హాస్పిటల్ వాళ్ళు ఏర్పాటు చేశారు ఒక పెద్ద బాప్తిసం తొట్టిని, ఒక ప్లాస్టిక్ టబ్లో ఏర్పాటు చేసి ఆ పెద్ద మనిషిని అట్లనే ఆయనకున్నటువంటి ఏమంటారు ఆ ప్యాకేజ్తో అట్లే తీసుకుపోయారు, బాప్తిసం ఇచ్చారు.
దేవునికి వందనాలు. గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ బ్యాప్టైజ్. హుల్క్ అనేటటువంటి ఒక ఏమంటారు, ఒక క్యారెక్టర్ ఒక మనం చూస్తాం కదా, చిన్నపిల్లలు కార్టూన్స్ లో వాడేటటువంటి ఒక వ్యక్తి హుల్క్ అనే ఒక బలాఢ్యుడు, హల్క్. ఆయన బాప్తిజం తీసుకున్నాడు. హి టుక్ బాప్టిజం. ఆయన బాప్తిజం తీసుకుని ఆయన ప్రభునందు నిద్రించాడు. బాప్తిజం లేకుండా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలను కొనసాగటం దేవుడు తన ప్రజలకు అనుగ్రహించలేదు. శిలువ మీద ఉన్న దొంగకు మాత్రమే అది ఎందుకో ఒక కృపావరం అయిపోయింది. ఇంకా అతనికి బాప్తిజం ఇచ్చే అవకాశం లేదు కదా. అందుకే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ప్రభు అతన్ని పరదేశి కొనుక్కోబోయాడు. అక్కడి నుంచి ఆయన దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడ్డాడు. అయితే దేవుని ప్రజలందరికీ రక్షణ పొంది మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకోగలిగినటువంటి ప్రతి వారికి సంఘము పరిశుద్ధాత్ముడు పిలుస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి వాడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. ఎవ్రీవన్ హ్యాస్ టు టేక్ బాప్టిజం ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రతివాడు కూడా బాప్తిసం తీసుకున్నప్పుడే అతడు దేవుని బిడ్డగా పరిగణించబడతాడు. అది నీటి బాప్తిసం కదా. రక్తమును నీళ్లును మనకు సాక్ష్యంగా పరలోకంలో నిలుస్తాయి. దిస్ పర్సన్ ఈజ్ సేవ్డ్. ఈ వ్యక్తి రక్షణ పొందాడని ఆ నీళ్లు, క్రీస్తు యొక్క రక్తము మనకు అక్కడ సాక్షులుగా అక్కడ నిలబడి మన పక్షంగా సాక్ష్యం ప్రకటించే అవకాశం పరలోకమందు మనకు కలుగుతుంది. కాబట్టి మానవ మనస్సుకు తగిన గుర్తు ఏదంటే బాప్తిసం. సో ఇఫ్ యు ఆర్ రిపెంటెడ్, యు ఆర్ టు టేక్ బ్యాప్టైజం. దేవుని యొక్క బిడ్డలంగా మనం బాప్తిసం తీసుకోవాలి. భారతదేశం ముందు పరిస్థితులు చాలా భిన్నంగా మారుతున్నాయి. మొన్ననే మనం చూసాం కదా, 2 నన్స్ను వాళ్ళు అరెస్ట్ చేశారు. 2 నన్స్ను అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్కి పంపించారు. దేవుని కృపను బట్టి నిన్ననే వాళ్ళు బెయిల్ మీద విడుదలయ్యారు. చాలా ఈజీ అయిపోయింది ప్రభుత్వానికి. వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు, వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. పాపం వాళ్ళు ఎంట వచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకుపోతే టైలరింగ్కో దేనికో తీసుకుపోతున్నారంటే వాళ్ళు వెంబడిచ్చిన ఒక 2 కొత్త వ్యక్తులని వాళ్ళని పట్టుకుని వాళ్ళతోటి తప్పుడు సాక్ష్యం రాయించి దాన్ని స్టేషన్లో నమోదు చేయించి దాన్ని కోర్టు వరకు తీసుకెళ్లి వాళ్ళని శిక్ష పడేలా చేశారు. దేవుని బిడ్డలారా, మనకు ఆ పరిస్థితులు చాలా కఠినంగా మారుతున్నాయి. రక్షణ పొందటానికి అది దేవుడు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యం, కానీ బాప్తిసం తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశాలు మూసేస్తూ ఉంది. మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలంగా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించామో మనం వెంటనే బాప్తిసం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత దేవుడు తన వాక్యం ద్వారా అనుగ్రహిస్తున్నాడు. రానున్న దినాల్లో పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు, కానీ రక్షణ పొందిన వాడు ఆనాడే బాప్తిసం తీసుకోవాలి కదా. ఫిలిప్ అంటాడు కదా, అక్కడ ఫిలిప్పుతో ఆ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 36 నుంచి ఉన్న వచనాలు, 36, 38 వచనాలు కలిసే ఉన్నాయి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 36 నుంచి 38 వచనాలు. వారు త్రోవలో వెళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడును ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. హల్లెలూయా. ఏ మార్గం అంట తెలుసా? ఇది 26వ వచనాలు చెప్పించు. యెరూషలేము నుంచి గాజాకు పో మార్గం. మనం ఇప్పుడు గాజాలో యుద్ధం చూస్తున్నాం కదా. గాజాకు పోయే మార్గంలో ఈ యొక్క మంత్రి, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ద మినిస్టర్. కందాకి రాణి యొక్క ఆ యొక్క మంత్రి అయినటువంటి వాడు, ధనాగారానికి అంతటి కూడా ఆయన ఈజ్ ద హెడ్.
ఫైనాన్షియల్ హెడ్, ఫైనాన్స్ మినిస్టర్ క్రీస్తు గురించినటువంటి రక్షణ వాక్యం విన్నప్పుడు ఏమంటున్నాడు? ఇదిగో నీళ్ళు ఇక బాప్తీసం ఇచ్చుటకు నీకేం ఆటంకం ఉంది? మారు మనసు పొందినవాడు వెంటనే బాప్తీసం తీసుకోవటం దేవుని యొక్క వాక్యం సూచించినటువంటి ఒక ప్రక్రియ. మీరు మారు మనసు పొందితిరా, మీరు వెంటనే బాప్తీసం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. మళ్ళీ రండి, కమ్ బ్యాక్ టు దాట్. మీరు మారు మనసు పొందుడి, అప్పుడు మీకేం దొరుకుతుంది? పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. సంఘానికి, విశ్వాసులకు వ్యక్తిగతంగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్ముడు ఎంతో అవసరం. వితౌట్ ద హోలీ స్పిరిట్ యు డై. పరిశుద్ధాత్ముడు లేకుంటే మీరు ప్రాణవాయువు లేని వాళ్ళుగా చచ్చిపోతారు. ఈ లోకమందు బాడీకి ఆక్సిజన్ ఎంత అవసరమో క్రైస్తవునికి పరిశుద్ధాత్ముడు అంత అవసరం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హిమ్, ఆయనను మీరు పొందుకొనకపోతే, ఆ వరం మీలో లేకపోతే, ఆ వరం మీతో కలిసి నడవకపోతే, ఆ వరం యొక్క రుచి మీరు చూడకపోతే, పరిశుద్ధాత్మని వలన మీరు నింపబడకపోతే మీరు చచ్చిపోతారు. సంఘాలు చాలా చచ్చిపోయినాయి. మనం గతంలో చెప్పుకున్నాం కదా, దాదాపు 4500 పైగా సంఘాలు చచ్చిపోయినాయి. బికాజ్ దెర్ ఇస్ నో హోలీ స్పిరిట్. సంఘాలు చచ్చిపోతే దేశాలు చచ్చిపోతున్నాయి తెలుసా? వెన్ ద చర్చ్ డైస్, మొదట ఎక్కడ జరుగుతుంది? విశ్వాసి చచ్చిపోతాడు. విశ్వాసి పరిశుద్ధాత్మ పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ వరమును రుచి చూడకపోతే, పరిశుద్ధాత్మ వరం చేత ఆనందం పొందకపోతే విశ్వాసం చచ్చిపోతాడు. ఇంకేముందబ్బా, నమ్ముకున్నా, యేసుక్రీస్తు నమ్ముకున్నా, చర్చికి పోతున్నా, కానుకేస్తున్నా, ఐఎమ్ హ్యాపీ, గాడ్ ఈజ్ హ్యాపీ అనుకుంటారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది ఎక్సైట్మెంట్, దావీదు అదే ప్రార్థన చేశాడు 51వ కీర్తనలో, రక్షణానందమును నాకు మరలా పుట్టించుమన్నాడు. రక్షణ ఉంటుంది, మీకేం కాదు. బాప్తిసం, మారు మనసు పొందుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, రక్షణ పొందారు, రైట్. బట్ వేర్ ఇస్ ది జాయ్ ఆఫ్ సాల్వేషన్? రక్షణానందం ఎక్కడ? రక్షణానందం నీకు పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. పరిశుద్ధాత్మను వరం మీరు పొందుకుంటే సంగమా మీకు జీవించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. పరిశుద్ధాత్మ లేనిదే మనం చచ్చిపోతామమ్మా. సంఘం చచ్చిపోతుంది, వ్యక్తులు చచ్చిపోతారు, క్రైస్తవులు చచ్చిపోతారు, వారిని బట్టి దేశం చచ్చిపోతుంది. ఈనాడు యూరోప్లో ఉన్న అనేకమైనటువంటి దేశాలు ఇస్లాం కబంధాస్తాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? క్రైస్తవులు చచ్చిపోయారు, క్రైస్తవులను బట్టి సంఘం చచ్చిపోయింది, సంఘాన్ని బట్టి దేశమంతా కూడా విరోధుల చేతుల్లోనికి పోతుంది, అనిజముల చేతుల్లోనికి పోతుంది. ఆ యొక్క క్యాథీడ్రల్స్ లోనికి, చర్చెస్ లోనికి వాళ్ళు వచ్చి నమాజ్ చేసుకుంటున్నారు. ఎంత భయంకరం! సంఘానికి పరిశుద్ధాత్ముడు దేవుడిచ్చిన వరం మనం అడగాలి. దేవుని ప్రజలంగా మనం అడగాలి. మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుడిని అడగాలి. మనకు ప్రార్థన ఉంది, ప్రార్థన చేస్తాం. మనకు ఆన్లైన్ ప్రేయర్ రాబోతుంది. రానున్న ఫ్రైడే ఈవినింగ్ మనకు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. దయచేసి అందరు రావాలి. We need to stand in the presence of God. మనము నిద్రకు కాయకపోతే దేవుడు మనల్ని కాయాల్సిన పని లేదు. యూ కెనాట్ ఆస్క్ హిమ్. మీకు ధైర్యం ఉండదు ఆయన సన్నిధిలో నిలబడడానికి. మీరు నిద్రకు కొంచెం ఒక్కరోజు, నెలలో ఒక్కరోజు దేవుని సన్నిధిలో నిలబడటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం సంఘానికి ఆశీర్వాదం. ఏ ప్రేయింగ్ చర్చ్ ఈజ్ ఎ లివింగ్ చర్చ్. ప్రార్థన చేసే సంఘమే జీవిస్తున్న సంఘం. ఇట్లా మందిరం ఎంత పెద్దగా ఉన్నా లాభం లేదు. మీరు యూరోప్, అమెరికాలో పోతే చాలా పెద్ద పెద్ద క్యాథీడ్రల్స్ ఇట్లా నెత్తి పెట్టి చూస్తే ఆడ కూడా కనబడదు, అంత పెద్దది. మెదక్ చర్చ్ చూసింది కదా, ఎంత పెద్దగా ఉంటుందో. కానీ ఎన్ని ప్రార్థనలు జరుగుతున్నాయో మనకు తెలియదు. వి నీడ్ టు ప్రే. సంఘము ప్రార్థించాలి. సంఘం ప్రార్థిస్తే ప్రజలకు దీవెన, వ్యక్తిగతంగా దీవెన, మీకు దీవెన. దీవెన కోరుకునేవాడు ప్రార్థన చేయాలి. ఎక్కడ ప్రార్థన చేయాలి? దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. దేవుని ప్రజలతో కలిసి ప్రార్థన చేయాలి. దేవునికి సమయం ఇవ్వాలి. మీకు దొరికిన సమయం దేవుడు రావడం కాదు, దేవుడు ఏర్పరిచిన సమయంలో దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆదివారం దేవుడు మనకి ఏర్పరిచిన సమయం కాబట్టి అందరం కూడా మనం సంఘానికి వస్తాం.
కొంచెం ఆలస్యంగా వస్తున్న వాళ్ళు కూడా సరి చేసుకోవాలి. వీ నీడ్ టు బీ ఇన్ టైం. దేవుని సన్నిధిలో సమయానికి కనబడాలి, ముందుగా కనబడాలి. ముందు ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదాలు నాకు కావాలని తీసుకోవాలి. నాకు కావాలి, దేవుడు మీకు ఇస్తాడు, వచ్చిన వారందరికీ కూడా ఇస్తాడు. హెచ్చు తగ్గులు లేకుండా, పరిమితి లేకుండా, ఆయన కొలత లేకుండా ఇచ్చేటటువంటి వాడు మన దేవుడు. ప్రార్థన చేసి తీసుకోవాలమ్మా. సంఘం ప్రార్థన చేయాలి. మరి గత నెల మనం ఆరంభించుకున్నాం ఆల్ నైట్ ప్రేయర్. మనము కొంతమంది వచ్చాము, దయచేసి అందరూ రావాలి. 9 o'clock, ఫ్రమ్ 9 o'clock టు మార్నింగ్ 4 o'clock, ఉదయం 4 గంటల వరకు మనం ఇక్కడే ఉంటాం కదా. మధ్య మధ్యలో ఇట్లా కొనికేస్తుంది సరిగ్గా, కానీ లేస్తుంది. సో నిద్ర కొంచెం కాయాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. మీ కష్టాలన్నీ పోతాయి, మీ ఇరుకులన్నీ దేవుడు తీరుస్తాడు మీరు దేవుని సమయం ఇస్తే. లేదు నాకు నిద్ర ముఖ్యము, ప్రార్థన తర్వాత అంటే మరి దేవుడు కూడా అదే లెక్కలో మీకు సమాధానం ఇస్తాడు. ఐ నీడ్ టైం, దేవుని సన్నిధిలో నేను ఉండటం చాలా ముఖ్యము అనే ఒక ప్రయారిటీతో దేవుని సన్నిధిలో కనబడాలి. మనోహర్ సార్ ఎంత ఏజ్ ఉన్నా కానీ పాపం ఆయన ఆ రోజు వచ్చి కూర్చున్నాడు, తెల్లవారేంత వరకు కూర్చున్నాడు. యూ నీడ్ టు టేక్ టైం. మీరు పెద్దనా చిన్ననా, మీ హెల్త్ ఆర్డర్స్ ఎట్లున్నాయో నాకు తెలియదు, మీరు ఎట్లున్నా సరే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు మిమ్మల్ని బాగు చేసేవాడు. దేవుడు బాగు చేయకుంటే మీకు మందులే బాగు చేస్తాయి. ఐ రైట్? దేవుడు బాగు చేయకపోతే మీకు మందులు, డాక్టర్లు ఎవరు బాగు చేయలేరు. గాడ్ హీల్స్. డాక్టర్స్ ట్రీట్ అండ్ గాడ్ హీల్స్. ఇది రాసుకోవాలి మనం. డాక్టర్లు చికిత్స చేస్తారు, స్వస్థపరిచేవాడు ఎవరు? యెహోవా. మన జీవం గల దేవుడు. మనం మందులు వేసుకుంటాం, కానీ ఆ మందు మనలో పనిచేయాలంటే లోపల ఆయన అనేక ప్రభావం మన లోపల ఉంచాలి. ప్రే, వి నీడ్ టు ప్రే. ప్రార్థన చేయాలి. ఈసారి ఎంతమంది వస్తారో మనం చూద్దాం. డాక్టర్ భాస్కర్ కూడా చెప్పారు, తనకు తెలిసిన ఒక 2-3 చర్చెస్ వాళ్ళకు చెప్తానని. వాళ్ళు కూడా వస్తారట, ఆటోలు కట్టుకొని వస్తారట. ఈడున్న వాళ్ళు ఎట్లా వస్తారో చూడాలి. ఓకే, ఆర్ యు రెడీ? ఎంతమంది వస్తారు? ప్లీజ్ కమ్. మీరు మీకు ఏది ఆటంకం అనిపిస్తుంది దాన్ని జయించి రావాలి. ఏం ఆటంకం అనిపిస్తుంది? మొదట నిద్ర ఆటంకం అనిపిస్తుంది. నిద్రకున్న వారే, ఇది నాకు అవసరం లేదు, ఐ నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, నిద్ర కంటే నా దేవుడు గొప్ప అనుకుంటే వస్తావు. రెండవది, ఇంట్లో దొంగలు పడతారేమని ఒకరికి బాధ ఉంది. దొంగల కంటే నీ దేవుడు గొప్ప, కాబట్టి దేవుడు మీకు ఏది పోనివాడు, దేవుడు మీకు ఏది కూడా తీసివేయడు. ఇంకా మూడవది అనారోగ్యం. నాకు హెల్త్ పాడవుతుందేమో, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు అనారోగ్యంగా ఉంది, ఇంకా నేనేమవుతాను? దేవుని మందిరానికి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు, బలపడ్డోళ్ళే ఉన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండి బలపడ్డ వాళ్ళే ఉన్నారు. మీరు ఎక్కడైనా కానీ చూడండి, స్వస్థతశాలలు, ప్రార్థనాశాలలు, గుత్తి, తర్వాత పర్ణశాలలు, ఎక్కడైనా చూడండి, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం రాత్రి వరకు ఉపవాస ప్రార్థనలో ఉంటారు. ఏమన్నా అయితే వాళ్ళకి అక్కడ ఎవరైనా చచ్చిపోయిందా? ఎవరు చచ్చిపోరు. దేవుని సన్నిధిలో ఎవరు చచ్చిపోరు. చచ్చిపోతామంటే ఇంక రాకండి, అవసరం లేదు. దేవుని సన్నిధిలో బలం పొందుకోవడానికి రావాలి. అమ్మా, ఒకటి, నీకు వ్యక్తిగతంగా బలం ఇచ్చేవాడు నీ దేవుడు. వెన్ యు ప్రే, గాడ్ గివ్స్ యూ పవర్. రెండవది, వెన్ యు ప్రే, గాడ్ గివ్స్ పవర్ టు యువర్ సరౌండింగ్ పీపుల్. నీ చుట్టూన్న వారికి దేవుడు శక్తిని ఇస్తాడు, నిన్ను బట్టి బలాన్ని ఇస్తాడు. మీరు చదువుకుంటుండొచ్చు ఒక దగ్గర, మీరు ఒక దగ్గర పని చేస్తుండొచ్చు, మిమ్మల్ని బట్టి అక్కడున్న ప్రజలు దీవించబడితే మీరు ఎంత ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉన్నప్పుడు మీ పరిసరాలన్నీ ఆశీర్వదించబడతాయి, మీ పరిస్థితులన్నీ దీవించబడతాయి. ఇంతకంటే మీకేం కావాలమ్మా? ఇంతకంటే మీకేం కావాలి? డ్యూటీలు ఉన్నోళ్ళు కూడా వస్తున్నారు. డాక్టర్ సాబ్కు పొద్దున్నే డ్యూటీకి పోవాలి, అయినా కానీ 4 o'clock వరకు ఉన్నారు. మళ్ళీ పోయి దెబ్బన వండుకొని మళ్ళీ ఉదయాన్నే చేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి. సో డ్యూటీలు ఉన్నా కానీ మీరు టేక్ టైం. ఇట్స్ సెకండ్ సాటర్డేకు ముందు వచ్చే ఫ్రైడే మనం ఎప్పుడు కూడా ఇది ఏర్పరచుకుంటున్నాం. లాస్ట్ టైం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మెల్లమెల్లగా ఇబ్బంది పడ్డారు కొంతమంది రావడానికి. కానీ ఈసారి ఇబ్బందిని ఎదిరించండి, జయించండి. మీరు జయించకుంటే దేవుడు మీకు బలాన్ని ఇయ్యడు. జయించాలి. మెట్లు ఎక్కేటప్పుడు ఎట్లెక్కుతారు?
అదే ఒక కాలుకు బలం ఇచ్చి ఇంకొక కాలు లేపుతారు, ఇంకొక కాలుకు బలం ఇచ్చి ఇంకొక కాలు లేపుతారు కదా. చిన్నపిల్లలకు అర్థం కాదు కానీ పెద్దోళ్ళకి ఆ బాధ తెలుసు కదా. ఎక్కేటప్పుడు ఒక కాళ్ళు వేసి ఇంకొక కాలుకు లేపి ఆ కాళ్ళను పెట్టి ఇంకొక కాళ్ళను లేపి, సో సమ్హౌ యు టేక్ స్ట్రెంగ్త్. ఏ విధంగానైనా కానీ నువ్వు బలం తెచ్చుకుంటావు. అమ్మా పరిశుద్ధాత్మను దేవుడు మీకు ఇస్తానంటాడు, కానీ మీ సమయంలో కాదు, ఆయన ఇచ్చే సమయం వేరే ఉంటుంది. హల్లెలూయా. ఇది కనిపెట్టు రాత్రి అంటాం మనం. వాచ్ నైట్ అంటే, వాచ్ నైట్ అంటే నాట్ ఆన్ 31st December, రాత్రంతా కనిపెట్టడము. దేవుడు తన యొక్క ఆత్మను విడుదల చేసే సమయంలో మనము సిద్ధంగా ఉండటం కదా. మీరు నెలంతా కష్టపడతారు, జీతం ఎప్పుడు వస్తుంది? 1st తారీఖు రోజు 2nd తారీఖు రోజు మీకు జీతం వస్తుంది. నెలంతా కష్టపడతారు, రాత్రంతా వెయిట్ చేస్తారు. తెల్లవారు గడియల్లో దేవుడు తన యొక్క దర్శనం ఇస్తాడు. హల్లెలూయా. కోరుకుంటున్నారా? మీకు కావాలన్నా, ఆయన యొక్క విజిటేషన్ కావాలన్నా, ఆయన విజిట్ చేస్తాడు. వెన్ హీ విజిట్స్ ఇట్స్ సో పవర్ఫుల్. ఆయన మిమ్మల్ని దర్శించు కాలం బహుబలమైంది. అది మీరు రుచి చూసిన అనుకోండి, సార్ నెలకు 2 సార్లు పెట్టంటారు. డాక్టర్ సాబ్ అయితే అంటున్నాడు ప్రతి ఫ్రైడే పెట్టి అంకుల్ అంటాడు. బట్ వీ టేక్, మనము మెల్లమెల్లగా ఆరంభించుకుందాం. నెలలో ఒక శుక్రవారం అలా మీరు కూడా రండి బిడ్డ. ఇన్నామండి, నేను అనుకోండి, ఏం పర్లేదు. కింద రూమ్ ఉంది, అడిపోయి పండుకోండి మంచిగా. యూ కెన్ టేక్ రెస్ట్. ఎలాగైనాక వెళ్ళిపోదురు కానీ వెళ్ళగా. సో బీ హియర్. మందిరంలో ఉంటే చాలా గొప్ప దీవెన. మందిరంలో గొప్ప దీవెన. హన్నా మందిరంలో దేవుని దీవెన పొందుకున్నది కదా. దేవుని దీవెన ఆమె ఒకటే కాదు, ఇశ్రాయేలుకంతటికి దీవెననిచ్చింది. హల్లెలూయా. మీ దీవెన అనేకులకు దీవెన కావాలంటే మందిరంలో ఉండాలి. బీ ఇన్ ద చర్చ్, బీ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో కనబడాలి. పరిశుద్ధాత్మ వరం మనం పొందుకోవటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. 42వ వచనం చివరి భాగం చదివి నేను క్లోజ్ చేస్తాను. 42వ చివరి భాగంలో ఏమంటాడు? ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ప్రార్థనలో ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి. చైన్ ప్రేయర్. హెబ్రోన్ చర్చ్ వాళ్ళు చేసేవాళ్ళు, హెబ్రోన్ చర్చ్ వాళ్ళు, బెరాకా చర్చ్ వాళ్ళు. చైన్ ప్రేయర్ అంటే ఉదయం 9 గంటలకు పోతే మధ్యాహ్నం 3 గంటల వరకు ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు విసిగిపోతారు, కానీ అది అలవాటైన వాళ్ళు, దాని రుచి తెలిసిన వాళ్ళు దిబీదేర్ అట్లాగే ఉంటారు. ఇక్కడ మోకాళ్ళు వేసి ఉంచుతారు, ఇక్కడ మోకాళ్ళు వేసి, ఇక్కడ మోకాళ్ళు వేసి ఉంచుతారు, ఇక్కడ అట్లే కూర్చుంటారు. కండ్లు తెరవరు, పక్కకు జరగారు. యు నీడ్ టు నో ద టేస్ట్. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూసేరుగా. ఇట్లా నేను ఎంత చెప్పినా కానీ ఏదో పాస్టర్ అంకుల్ లేదు ప్రోగ్రాం కోసం అనుకుంటారు. నా ప్రోగ్రాం కాదు, మీ ప్రోగ్రాం చక్కగా కావాలంటే దేవుని సన్నిధిలో కనబడాలి. ప్లీజ్ టేక్ టైం. రండి, ప్రార్థన చేద్దాం. విసుగెక్కక ప్రార్థన చేద్దాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం. సంఘము ప్రార్థన కొరకు పిలువబడ్డది. వింటున్నారా? దేవుడు ఇంత వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఎంత వాక్యం చూపండి మీ దగ్గర, బైబిల్లోనే. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. ఇంత పెద్ద పుస్తకం ఇచ్చాడు, ఇంత మాట్లాడిండు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాల పైగా దేవుడు మనకి ఇచ్చినంత గొప్ప మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునిసేపు మాట్లాడుతున్నావు దేవునితో కదా. మన జీవితం అంతా మాట్లాడినా సరిపోదు, మా జీవితం అంతా సరిపోదు. మీరు ప్రార్థన సమయానికి సమయం తీసుకోండి బిడ్డ, దేవుని సన్నిధిలో కనబడండి. మేక్ యువర్ ప్రేయర్స్ హర్డ్. మీ ప్రార్థనలు వినబడులాగున, నా మొర నీ చెవుల జొచ్చులాగున మనం దేవుని సన్నిధిలో కనబడాలి. మనకు అనుకూల సమయం అందు ఇంట్లో కదలకుండా, కడుపులో చల్లగరగకుండా ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన అంతవరకు పోకపోవచ్చు. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడాలి. హల్లెలూయా.
వినబడాలి, కనబడాలి. మనం కనబడితే వినబడుతుంది. వినబడ్డప్పుడు దేవుడు మీకు సమీపంగా ఉంటాడు, మీతో ఉంటాడు. ఇదిగో నేను ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఆ మాట వినిపోతారా? ఆ మాట వినిపోతారా? నేను అనటం కాదు, నేను అన్నట్టు వినబట్టట్టు కాదు, మీరు నిజంగా వినాలి. ఈరోజు రాత్రి వచ్చిన ప్రభు, ఇగో 9:30కు వచ్చి కూర్చున్నా, పొద్దుగాల పోయేటప్పుడు నీ నుంచి నేను ఒకటి తీసుకొని పోవాలి. యాకోబు ఏమంటాడు? నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. రాత్రంతా వెనుగలాడిండు, నిన్ను నేను విడువను దేవా. అమ్మో తెల్లగైతుంది, ఇక నువ్వు పోతా అంటున్నావు, పోనీయను నిన్ను నేను పోనీయను. నువ్వు నన్ను దీవించేంత వరకు నిన్ను నేను విడువను దేవా. ప్రార్థన అదమ్మా, దేవునితో పోరాటం అది. సంఘం ఇంకా నేర్చుకోవాలి, మనం నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోలేదు మనం. మనకన్నీ చిన్న చిన్న ప్రార్థనలు తెలుసు, మైకు ముందర చేసే ప్రార్థనలు తెలుసు, దేవుని సన్నిధిలో నిలబడి చేసే ప్రార్థనలు. ఉంటారా? సమయం తీసుకుంటారా? వస్తారా? రండి. మీకున్న సమయం చాలా కొద్దిది. హల్లెలూయా. దేవుడు మనకు చాలా కొద్ది సమయం ఇచ్చాడు. క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడ కంటే ముందే నీవు దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు కనబడతావు, ఎంతగా కనబడతావు? నీ స్వరము ఆయన సన్నిధిలో నీ స్వరం గుర్తిస్తాడా? ఫలానామే, అమ్మో ఈమె ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, ఈ స్వరం నాకు తెలుసు, ఈ స్వరం నాకు తెలుసు. నీ స్వరం దేవునికి తెలుసా? ప్రార్థన చేసుకుందామా? లెట్స్ ప్రే. దేవుడు మనకు ఈ యొక్క చక్కని వాక్యాన్ని ఇచ్చాడు. వారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మను వరం పొందుటకు దేవుడు సంఘానికి, మనందరికీ, ప్రజలందరికీ కృపనిచ్చాడు. ఈనాడు దేవుడు నీకు నాకు ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని ప్రజలారా, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. సమయం ప్రార్థనా సమయం ఇది. దేవుని సన్నిధిలో కనబడే సమయం ఇది. దేవుని ఎదుట నిలబడాల్సిన సమయం ఇది. ఆయన ఎదుటనే నీవు నీ యొక్క విన్నపములు తెలియజేసుకోవాల్సినటువంటి సమయం. ఆయన బ్రతికించకుంటే నువ్వు బ్రతకలేవు. నీ డబ్బు నిన్ను బ్రతికించదు, నీ మందులు నిన్ను బ్రతికించు, నీ యొక్క ఆస్తి పాస్తులు ఏమి నిన్ను బ్రతికించజాలవు. బ్రతికించువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన సన్నిధిలో కనబడతామా? ఆయన సన్నిధిలో మనము నిలుద్దామా? ఆయన ఎదుట మనం ప్రార్థన చేద్దామా? స్తుతి చెల్లించాం, దేవునికి వందనాలు. ప్రార్థన చేద్దాం, దేవునికి వందనాలు చెల్లిస్తూ చక్కగా దేవుడిచ్చినటువంటి కృపను మనం వాడుకుందాం. ప్రార్థన ఎడతెగక చేసే ప్రార్థన మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని ఎడబాయకుండా ఉండాలంటే మనం ఎడతెగక చేసే ప్రార్థన దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, జీవగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఆనాడు మా తండ్రి పరిశుద్ధాత్మను వరమును కుమ్మరించినప్పుడు దేవాని శిష్యులు నీ యందు పిలువబడిన వారందరూ అన్య భాషలలో 15 జాతుల ప్రజలకు క్రీస్తు యొక్క రక్షణ వాక్యం వినిపించారు. దేవాటి గొప్ప వరము నేటికి సంఘం కలిగి ఉండాలని ఆశిస్తున్నావయ్యా. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను వరం పొంది ప్రార్థన యందు ఎడతెగక సంఘం ఉండటానికి ప్రభువా పిలిచావయ్యా. దేవాటి కృపను మేము విస్మరించక, మరొక పిలుపును, ఏర్పాటును నిర్లక్ష్యం చేయకుండా అయ్యా నీ సన్నిధిలో కనబడే కృప మాకు అనుగ్రహించండి. నీ ఎదుట మేము నిలిచే కృప మాకు అనుగ్రహించండి. నిన్ను సమీపించే భాగ్యం మాకు అనుగ్రహించండి. నువ్వు దర్శించు కాలమున మేము నీ సన్నిధిలో కనబడి మా యొక్క వరుసలో మేము నిలబడే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. లార్డ్ విజిటర్స్, ప్రభువా మమ్మల్ని దర్శించండి, సంఘాన్ని బలపరచండి. రక్షణ పొందని వారికి రక్షణను అనుగ్రహించండి. రక్షణ పొందిన వారికి బాప్తిస్మాన్ని దయచేయండి. బాప్తిస్మం పొందిన వారికి పరిశుద్ధాత్మను వరమును కుమ్మరించండి. దేవా, పరిశుద్ధాత్మను పొందిన వారు ప్రార్థనలో ఎడతెగక ఉండగలిగినట్టుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, సంఘం ప్రార్థన చేయకుంటే సమాజం చెడిపోతుంది ప్రభువా. సమాజం బట్టి ప్రభు ఒకనాడు మమ్మల్ని లెక్క అడిగిపోతున్నావు దేవా. ప్రార్థన చేయని సంఘాన్ని లెక్క అడిగిపోతున్నావు దేవా. లెక్క
మేము నిలవకుండా దేవా, ఆ లెక్కలో మేము తప్పుగా నిలవకుండా దేవా, సరైన వ్యక్తులంగా ఉండటానికి అన్ని విషయాల్లో మమ్మల్ని సరిచేసి బాగు చేసి నీ యొక్క బిడ్డలనుగా నిలబెట్టుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక భాగం చదువుకొని మనం ఉదయకాలం మనం ముందుంచబడిన బల్లలో ముందరికి సాగుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. సవిత కొంచెం ఇది బంద్ చేస్తావు, ఆఫ్ చేసి అట్లే పెట్టావు పక్కకి.